గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి వ్యాపారాన్ని మదనపల్లి పోలీసులు రట్టు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులోని గంజాయి విక్రయ కేంద్రంపై దాడి చేశారు. 1,85,000 రూపాయల విలువైన 4.30 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తాగుతున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 9 మంది విద్యార్థులు ఉండటంతో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. మిగతా 9 మంది నిందితుల్ని రిమాండ్కు పంపామన్నారు. సరకు అమ్ముతున్న నిందితుడు లక్ష్మణ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ గంజాయిలో ముఖ్యమైన పాత్ర వహించినటువంటి పుంగనూరుకు చెందిన లక్ష్మయ్య అనే అతను పరారీలో ఉన్నాడు. అతను గురించి కూడా ఒక టీం పంపించడం అయింది. ఈ లక్ష్మయ్య అనే అతను వైజాగ్ దగ్గర చింతపల్లి నుంచి చిత్తూరుకి ట్రైన్లో తెచ్చి అక్కడి నుంచి పుంగనూరు కేంద్రంగా పెట్టుకొని ఈ మదనపల్లిలో ఈ ముఖ్యంగా ఆప అనే ఆమె ద్వారా ఈ స్టూడెంట్స్ కి తర్వాత ఈ మదనపల్లి చుట్టుపక్కల ప్రదేశాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపే సమాచారము. ఈ ఆప అనే ఆమె ఇంతకుముందు కూడా మదనపల్లి మండలంలో ఒక కేసు ఉంది. ఇప్పుడు చిక్కిన వాళ్ళంతా ఫస్ట్ టైం చిక్కిన కేసులే ఉన్నాయి. ఒక ఆప అనే ఆమె తప్ప మిగతా వాళ్ళందరికీ ఫస్ట్ టైంగా చిక్కుతున్నారు.